ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సినిమా చూసి వచ్చాయండి. జస్ట్ సినిమా ఏంటంటే అటు బాగాలేదని చెప్పలేం, బాగుందని చెప్పలేమండి. యావరేజ్గా అనేది సినిమా ఉంది. కానీ ఇప్పుడు దేవరాకున్న హైప్ దృష్టి ఏంటంటే కంపల్సరీ ఇది హిట్ అవుతుందండి. ఈ రోజు ఎవరైతే దేవరా నచ్చలేదంటారో వాళ్ళు 10 days తర్వాత ఇది ఎలా హిట్ అవుతుందని తలలు పట్టుకోవడం ఖాయమండి. ఆ రేంజ్లో అనేది కలెక్షన్స్ వస్తాయి, ప్రాఫిట్ జోన్లోకి వెళ్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే మనం తెలుగు ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలంటే పలానా రికార్డ్స్ అనేది పాన్ ఇండియా బ్రేక్ చేయాలని కోరుకుంటాం. కానీ ఈ సినిమా మాత్రం ఈ బాహుబలిని కానీ కల్కి కానీ ఏ రికార్డ్ అనేది బ్రేక్ చేయదండి. జస్ట్ పుష్ప రికార్డ్స్ మాత్రం బ్రేక్ అవుతాయి కంపల్సరీ. ఎందుకు నచ్చిందంటే ఏం చెప్తారు? అంటే ఏంటి అందులో మైనస్ ఏముంది? మైనస్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ప్రేక్షకుడు చూసే సినిమా ఏంటంటే ఒక దానికి తగ్గట్టుగా ఎన్టీఆర్ మాస్ యాక్షన్స్ బాగుంది, దానికి తగ్గట్టుగా ఆర్ఆర్ అనేది లేకపోవడం చాలా మైనస్ అనిపించింది. ఇంకోటి వాళ్ళ జాన్వీ కపూర్ హీరోయిన్తో కెమిస్ట్రీ కానీ ఏం వర్కౌట్ కాలేదండి. ఈ సినిమా అనేది చాలా కొంచెం స్లోగా చెప్పడం జరిగింది. అవునా, అదే అండి పెద్ద మైనస్. ఎవరికైనా దేవరా క్యారెక్టర్ బాగుంటుందండి. ఏ సినిమా దేవరానే కదండి మాస్ అంతా చూపించేది, దేవరానే మాస్ ఆడియన్స్. అవునండి, ఒక గూస్ బంప్ తెప్పించే సీన్స్ మాత్రం చాలా ఉన్నాయండి. కొరటాల డైరెక్షన్ ప్రతి సినిమాలో కొరటాలు ఏంటంటే ఒక కమర్షియల్ సినిమాతో పాటు ఒక సోషల్ మెసేజ్ ఇవ్వడం అనేది కొరటాలకు ఉన్న అలవాటు. ఈ సినిమాలో ఏంటంటే మనిషికి ధైర్యానికి కొరటాలే లిమిట్స్ పెట్టాడండి. ధైర్యం మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం అవసరం లేదని ఇదే పాయింట్ మీద సినిమా అంతా నడిపించాడు కదా కొరటాల. అదే అండి, ధైర్యానికి లిమిట్స్ పెట్టాడు కొరటాల. మనిషి భయం ఉండాలి, ప్రతి ఒక్కరికి భయం ఉండాలి, అది లేకపోతే కష్టం అని చెప్పాడు. ఆ భయాన్ని ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా ఎలా చూపించారంటే ఒక భయం లేని వాళ్ళకి భయం పుట్టించే విధంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ అనేది చూపించాడు. చాలా అద్భుతంగా చూపించాడు. ఎన్టీఆర్ నటన కూడా చాలా బాగుంది. కాకపోతే ఆర్ఆర్ మాత్రం ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పియాలంటే ఎన్టీఆర్ యాక్షన్ తగ్గట్టుగానే, ఎన్టీఆర్ మాస్ సీన్స్ తగ్గట్టుగానే ఆర్ఆర్ ఉండాలి. అంత తగ్గట్టుగా లేదు కాబట్టి మ్యూజిక్ ఆర్ఆర్ అనేది మైనస్ అండి. సాంగ్స్ బాగున్నాయి. ఇంకోటి దావుదీ సాంగ్ చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం, ఆ సాంగ్ ఎత్తేసారండి. అంటే బహుశా నిడివి దృష్ట్యా కావచ్చు, లాంగ్ రన్ అవుతుందని ఎత్తేసి. అదే అండి, కొన్ని రోజుల తర్వాత ఇది కమర్షియల్ జోన్ అండి. ఒక 15 days తర్వాత